పవన్ కళ్యాణ్ 'హరిహర వీరమల్లు' మూవీలో వచ్చి థర్డ్ సింగిల్ సాంగ్ అయితే వచ్చింది భయ్యా 'అసలు హననం' అని. అయితే ఈ సాంగ్ వినగానే నాకు ఒకటి అర్థమైంది. ఈ సాంగ్ థియేటర్‌లో కనుక వస్తే గూస్ బంప్స్‌తో అందరూ పోతారు, పిచ్చెక్కి పోతారు అనేది చెప్పొచ్చు. ఈ సాంగ్‌లో అన్నమాట మనకి చాలా చూపించారు. వాటిలో కొన్ని గురించి అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ భయ్యా ఈ మూవీ మొత్తం అన్నమాట అంటే పెద్దవాళ్ళు అలాగే బందిపోట్ల దగ్గర నుండి అనమాట జనాల్ని రక్షించేలా ఈ మూవీ అయితే ఉంటుంది. అయితే దీంట్లో అనమాట మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఒక పెద్ద కులం నుండే వస్తాడు. కాకపోతే జనాలను ఎవరైనా హింసించినా అలాగే జనాలతో అనమాట ఎవరైనా ఆడుకున్నా వాళ్ళనైతే వేటాడుతాడు. ఆ రకంగానే చూపించారు. దీంట్లో చాలా మంది బందిపోట్లను చూపించారు. అలాగే అనమాట కుల పెద్దల్ని చూపించారు. అదే కాకుండా టెంపుల్ గురించి చూపించారు. ఇలా చాలా చూపించారు. హైదరాబాద్ సిటీని అనమాట ఈ మూవీలో అయితే మనకైతే చూపిస్తారు. కాకపోతే అది ఒక పట్టణంలో అయితే చూపిస్తారు. అయితే అక్కడ చాలా దారుణాలు అయితే జరిగాయి. వాటనమాట మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఎదిరియడానికి అక్కడైతే వెళ్తాడు. ఆ రకంగా ఈ మూవీ అయితే ఉండబోతుంది. ఆ దారుణాలు అయితే జరిగాయి. ఆ దారుణాలు అనమాట ఎదిరించడానికి మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అక్కడికైతే వెళ్తారు. ఒక్కడే అందరినీ ఎదిరిస్తాడు. అసలు ఈ సాంగ్ భయ్య ఫస్ట్ నుండి ఒక లెక్క 3 minutes కాడ ఒక లెక్క గూస్ బంప్స్ అరాచకం అని చెప్పొచ్చు. ఏంది భయ్యా ఆ సాంగ్ ఏంటి, ఆ సాంగ్లో బీజియం ఏంటి, ఆ లిరిక్స్ ఏంటి, ఓ నాయనో అనిపించలైతే ఉంది భయ్యా. అదే కాకుండా మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వెనకాలన్నమాట చాలా మంది అయితే పోగవుతారు. ఎందుకంటే అతను అనమాట అన్యాయాన్ని పూర్తిగా ఎదిరిస్తాడు. ఎంత పెద్దోడు ఉన్నా సరే, ఎంత బలవంతుడైనా సరే వాళ్ళని ఎదిరించారన్నమాట. తప్పు జరిగితే సహించడు. ఆ రకంగా మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఈ మూవీలో అయితే కనబడతాడు భయ్యా. థర్డ్ సింగిల్ అనమాట ఈ మూవీలో హైలైట్ నాకు అనిపించింది. అదే కాకుండా భయ్యా ఈ సాంగ్ అయితే థియేటర్లో రాదు భయ్యా. బీజియం అంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్లో అయితే మనకైతే వస్తుంది. మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం ఆయన రోజు అనమాట ఈ మూవీ అయితే రిలీజ్ అవుతుంది. ఈ లెక్కలు భయ్యా అంటే ఈ మూవీలో చూపించడానికి ప్రకారం అయితే అన్ని సినిమాల్లో అనమాట ఈ రకంగా కనుక ఉంటే మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వేరే లెవెల్ అయితే ఉండేది. అదే కాకుండా ఆయన అనమాట డిప్యూటీ సీఎం ఆయన రోజు అనమాట ఈ మూవీ అయితే రిలీజ్ అవుతుంది. రిలీజ్ అయ్యే రోజు మాత్రం కొత్త రికార్డ్ అయితే క్రియేట్ చేస్తుంది. ఇదైతే పక్క. నాకైతే ఈ సాంగ్ బీభత్సంగా నచ్చింది. ఈ సాంగ్ మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. అదే కాకుండా ఈ మూవీ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారు అనేది కూడా డెఫినెట్ కామెంట్ చేసి వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్.